హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. ఈ వీడియోలో వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నా. 1/2 కేజీ టమాటాల వరకు తీసుకున్నానండి. అది ముందు రోజే కడిగేసి ఆరబెట్టుకున్నాను అనమాట. టమాటాల్లో వాటర్ ఉండకూడదు. ఇక్కడ మీకు చూపిస్తున్న 2 స్పూన్లలో కాస్త పెద్దగా ఉన్న స్పూన్ని తీసుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి బిగినర్స్కి మాత్రమే యూజ్ అవుద్ది. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాదండి. నేను పచ్చడిని ఎలా నేర్చుకున్నాననేది చూపిస్తున్నా. ఆ స్పూన్తో 1/2 స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి. మెంతుల్ని ద్వారగా వేయించాలి. ద్వారగా వేయించినట్టు ఎలా తెలుస్తుందంటే కాస్త కలర్ చేంజ్ అవుతుంది. గ్యాస్ వచ్చి తగ్గించే పెట్టుకోవాలండి. దోరగా ఎగాలి కాబట్టి మాడిపోకూడదు, అందుకని తగ్గించుకుని వేయించుకోవాలి. ఇక్కడ అదే స్పూన్తో వచ్చేసి ఆవాలు తీసుకుంటున్నా 1 స్పూన్ వరకు. ఇవి బాగా వేగినట్టు ఎలా తెలుస్తాయి అంటే ఇవి కలర్ చేంజ్ అవుతాయి, ప్లస్ చిటపట్లు ఆడడమే కాకుండా కాస్త అరోమా కూడా వస్తుంది, దాంతో వేగినట్టు. ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. 1/2 కేజీ టమాటాలు తెలియని వాళ్ళకైతే ఇక్కడ నాకు 4 టమాటాలు ఏమో మీడియం సైజువి, 2 టమాటాలు ఏమో చిన్నవి, మొత్తం కలిపి 6 టమాటాలు పడ్డాయి. డైరెక్ట్గా 1/2 కేజీ టమాటాలు కొనుక్కుంటే షాపు నుంచి ఇబ్బంది లేదండి. ఇక్కడ మనకి 50 గ్రాముల వరకు చింతపండు కావాలి. 50 గ్రాములు డైరెక్ట్గా షాప్ నుంచి కొనుక్కుంటే ఇబ్బంది లేదు, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే ఇక్కడ మనం చింతపండుని వెయిట్తోనే కొలవగలుగుతాం. మెజర్మెంట్తో మనం కొలవం కాబట్టి ఇక్కడ నేను గుప్పుడు చింతపండు తీసుకున్నా. ఈ గుప్పిడి చింతపండు కూడా అదే బాండీలో టమాటాలు వేస్తున్నా. బాండీలో ఏ ఆయిల్ ఉండకూడదండి, ఆయిల్ లేకుండానే ఇది చేసుకుంటున్నాం మనం. సో టమాటాల దాంట్లోనే ఈ చింతపండు కూడా వేసేసి బాగా దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఆ టమాటాలు చింతపండు బాగా ఉడికిన తర్వాత ఒక గుజ్జులా తయారవుద్దండి. అవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఆరనివ్వాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఒక మెజర్మెంట్ కప్పు ఉందండి. ఆ కప్పు యొక్క మెజర్మెంట్ అనేది నాకు తెలీదు. ఇప్పుడు నేను ఆ కప్పు యొక్క మెజర్మెంట్ తెలుసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ ధనియాలు వచ్చేసి 100 గ్రామ్స్ ఇది ఆర్డర్ పెట్టుకున్నా. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. నేను ఆ మెంతులు వచ్చేసి ఆ డబ్బాలోను ఆ పోపుల డబ్బాలోను వేసుకున్నాను. సో ఆ 2 కలిపి ఆ మెంతుల్ని ఆ మెజర్మెంట్ కప్పులో వేసుకుంటానమాట. ఆ ప్యాకెట్లో వచ్చిన ధనియాలు 100 గ్రాములు కాబట్టి ఆ మెజర్మెంట్ కప్పులో వేయగానే ఆ కప్పు యొక్క మెజర్మెంటు మనకు తెలుస్తుంది. సో ఈ కప్పు యొక్క మెజర్మెంట్ వచ్చేసి 100 గ్రామ్స్ అనమాట. అందరి దగ్గర ఈ మెజర్మెంట్ కప్పు ఉండాలని లేదు కాబట్టి ఇప్పుడు మీకు పక్కన ఉన్న పోపుల డబ్బా గిన్నె కనిపిస్తుంది కదా, అందులో కూడా వేసి చూపిస్తా. ఈ పోపుల డబ్బా గిన్నె అందరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఈ పోపుల డబ్బా కూడా వచ్చేసి గిన్నె 100 గ్రామ్స్ అనమాట. సో ఈ 100 గ్రామ్స్ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న ధనియాలు ఆవాలు ఉన్నాయి కదా, దాన్ని పెద్ద జార్లోనే తీసుకోండి. సో వీటిని మిక్సీ కొట్టుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ అవ్వాలన్నమాట. చిన్న మిక్సీ జార్లో అయితే ఫైన్గా అవ్వుద్ది, కానీ పెద్ద జార్ కాబట్టి అంత అవ్వదు. సో అయిన దాంట్లోనే టమాటా పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో ఆ పల్పు ఆ జార్లో మొత్తం వేసేసుకోవాలి. బాగా రూమ్ టెంపరేచర్కు వచ్చేయాలండి, లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. ఇదైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా మెజర్మెంట్ కప్పుతో, ఆ కప్పుతో 50 గ్రాముల వరకు ఉప్పుని తీసుకోవాలి. అది 100 గ్రామ్స్ కప్పు కాబట్టి అందుట్లో సగం. సో 50 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ టమాటాలకి 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు చింతపండు, 50 గ్రాములు కారం పడుతుంది. సో 50 గ్రాములు కారం కోసం అనేసి నేను ఇక్కడ MTR చిల్లీ పౌడర్ కారం ఆర్డర్ పెట్టుకున్నా. మీ దగ్గర ఏ కారం ఉంటే ఆ కారం యూజ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదండి. సో ఇక్కడ 50 గ్రాముల వరకు కారం కూడా వేసేసుకుంటున్నా. ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి. నేను మర్చిపోయాను, నేను లాస్ట్ని యాడ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి 40 గ్రాముల వరకు పట్టు తీసిన వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకోవాలి.
ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం ఫైన్‌గా మిక్సీ కొట్టుకోవాలండి. ఒకేసారి మిక్సీ అవ్వదు. బికాజ్ ఈ చింతపండు గుజ్జు వల్ల కలుపుకుంటూ 2, 3 సార్లు మిక్సీ కొట్టుకోండి. అప్పుడు మిక్సీ అవ్వుద్ది. పచ్చడైతే అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. మెజర్‌మెంట్ కప్పుతో నేను ఆయిల్‌ని కొలవలేను కాబట్టి దానికి ఈక్వల్‌గా ఉన్న ఒక గ్లాస్‌ని తీసుకుంటున్నా. సో, నాకు 200 ఎంఎల్ ఆయిల్ కావాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి వేరుశెనగ గుళ్ళు నూనె తీసుకుంటున్నా. మీరు పప్పుల నూనె గానీ, వేరుశెనగ గుళ్ళు నూనె గానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. నాకు 200 ఎంఎల్ నూనె కావాలి కాబట్టి ఈ కప్పు యొక్క మెజర్‌మెంట్ వచ్చేసి 100 ఎంఎల్ కాబట్టి ఆ గ్లాస్ యొక్క మెజర్‌మెంట్ దాంతో నేను 2 గ్లాసులు తీసుకుంటున్నానన్నమాట. కాస్త ఎక్కువైనా సరే కంగారు పడొద్దు. ఏం వేస్ట్ అవ్వదండి. ఇప్పుడు వీటితో పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు మినప్పప్పు, ఇక్కడ పచ్చెనపప్పు కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ తీసుకోవడంలో ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నా. 4, 5 ఎల్లుల్లిపాయ కూడా తీసుకుంటున్నా. కాస్తంత కరివేపాకు కూడా తీసుకోవాలండి. కరివేపాకులో కూడా వాటర్ ఉండకూడదు. ముందు రోజే కడిగి పెట్టుకోవాలి. చిన్న ఎండుమిర్చి ఇక్కడ నేను 10 వేసుకున్నాను. పెద్ద సైజులో అయితే మాత్రము ఒక 5, 6 వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్న పచ్చడి మొత్తం ఈ ఆయిల్‌లో వేసుకుందాం. పాతకాలంలో టమాటాలు కట్ చేసుకుని ఎండలో పెట్టుకునేవారు. ఇప్పుడు మనం సిటీ లైఫ్‌లో ఉన్నాం కాబట్టి మనకు ఎండలో పెట్టుకోవడం గట్టా ఉండదు కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోకూడదు. సో, ఇక్కడ 5, 10 నిమిషాల వరకు పచ్చడి ఉడకనివ్వాలి. అప్పుడే ఈ పచ్చడి పాడవకుండా ఉంటుంది. సో, 5, 10 నిమిషాలు ఈ పచ్చడి ఉడికిన తర్వాత ఆయిల్‌ని వదిలేస్తదనమాట. సో, అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్ వరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ జార్‌లో తీసుకుంటున్నా. గ్లాస్ జార్ ఆర్ జాడీ ఎందుట్లోనైనా తీసుకోవచ్చు. పచ్చడి అయితే మంచి టేస్ట్‌గా వచ్చిందండి. చాలా బాగుందని చెప్పారు మా హస్బెండ్. ఇదే నేను మొదటిసారి చేయడం. ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి పచ్చడి ట్రై చేశానని అమ్మ వాళ్ళకి కూడా పంపిస్తున్నానన్నమాట. వాళ్ళు కూడా టేస్ట్ చేసి చెప్తారనేసి. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.